అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా డైలీ రొటీన్ని షేర్ చేస్తూ మంచి కుకింగ్ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను. వీడియో చివరి వరకు చూడండి. కుకింగ్ వీడియో మీకు బాగా నచ్చుతుంది. ఈజీ అండ్ సింపుల్ వేలో నేను కుక్ చేశానన్నమాట. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చలికాలం కదా, కొంచెం లేవాలంటే బద్ధకంగానే అనిపిస్తుంది. మార్నింగే చలి కూడా బాగా ఉంటుంది. దాని మూలాన అస్సలు లేవాలనిపించట్లేదు. లేచేసరికే టైం అయితే అయిపోతుంది. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఈరోజు నేను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇది మా వారు అంతగా తినరు, కానీ చాలా రోజులైంది చేసి అని చెప్పి ఈరోజు చేస్తున్నాను. దీనిలోకి పల్లి చట్నీ ఉంటేనే ఆయన అది తింటారు, లేకపోతే తినరు. అందుకని చెప్పి ఇంకా పల్లి చట్నీ కూడా చేశాను అనమాట. ఇంకా నేను ఇక్కడ సింపుల్ వేలో బొంబాయి రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం నాకు హ్యాపీ ఏంటంటే మార్నింగే నాకు బాక్సులతో పని ఉండదన్నమాట, లంచ్ బాక్స్తో. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్కి అంతా మళ్ళీ లంచ్ టైంకి వచ్చేసి ఇంట్లోనే లాగిన్ అవుతారు. పిల్లలకి స్కూల్ ఎలాగూ ఇంటి వెనకే కాబట్టి నేను 12కి అలా బాక్సులు అయితే ఇచ్చేస్తాను. కాబట్టి మార్నింగ్ నాకు ఆ హడావిడైతే తగ్గుతుంది. కాకపోతే చిన్న పిల్లలు కాబట్టి పిల్లల పని అయితే ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్తో పాటు. ఒక్కొక్కసారి నాకు కుదిరితే మార్నింగే వంట చేసేస్తాను. టైం ఉంది అంటే కర్రీస్ అయితే మార్నింగే చేసేస్తాను. రైస్ 11:30కి అలా పెట్టి పిల్లలకైతే నేను బాక్సులు అయితే ఇచ్చేస్తానన్నమాట. మార్నింగే లంచ్ బాక్సులు కూడా ఉంటే నాకు ఆ హడావిడి వేరేలాగా ఉంటుంది. ప్రస్తుతానికైతే నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నేనైతే ఇక్కడ సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ఇది చేసుకుంటూనే ఇంకా పిల్లల్ని ఒకవైపు లేపి రెడీ చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయే లోపే ఇంకా నాకులాగే వాళ్ళు కూడా కొంచెం బద్ధకిస్తున్నారు లేవడానికి. అందులో చలి బాగా ఉంది కదా, లేవడానికి బద్ధకం చేస్తున్నారనమాట. వీళ్ళు పడుకునేసరికే నైట్ ఒక్కోసారి 11:30 కూడా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం లేట్గానే లేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పడుకునేదాకా మనకి నిద్ర ఉండదు. ఎర్లీ మార్నింగే మనం కూడా లేవాలి. సో దానివల్ల కొంచెం నిద్ర అయితే తక్కువగానే ఉంటుంది. ఇక్కడ నేను కుకింగ్ వీడియో అని మీకు చెప్పాను కదా, అదేంటంటే ఉసిరికాయలతో రసం అన్నమాట. మనం టొమాటో రసం చేసుకుంటాం కదా రైస్లోకి, అలాగే ఇక్కడ నేను ఉసిరికాయలతో చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఇక్కడైతే నేను ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసేసుకున్నాను నిండుగా. ఒక 5 అంటే 5 ఉసిరికాయలను అయితే యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా తీసుకొని దానిలో అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా తీసుకోవాలి, దానిలో వేసేసుకోవాలి. ఎప్పుడు మనం టొమాటో రసం, ఇలా కంది రసం ఇలాంటివి వింటూ ఉంటాం కదా, ఈరోజు ఏంటంటే ఉసిరికాయ రసము. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే దీనిలో నేను కొంచెం పసుపునైతే యాడ్ చేశాను. దాంతో పాటుగా ఉప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం వేసుకున్నాను, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. దీనిలో కొంచెం రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీంతో ఇక్కడ చింతపండుతో అయితే మనకు పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉసిరికాయలో కొంచెం వగరు పులుపు దిగుతుంది, ప్లస్ టమాటా కూడా యాడ్ చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడు ఇది ఏంటంటే మనం బాగా మరిగించుకోవాలన్నమాట. ఉసిరికాయలు కొంచెం మెత్తబడేంత వరకు మనం రసం అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకా ఇక్కడైతే రసం బాయిల్ అవుతూ ఉంది. ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడైతే చూడండి ఉడికిపోయాయి ఉసిరికాయలు కూడాను. ఇప్పుడు దీనిలో నేనేంటంటే కొంచెం ముద్దపప్పుని యాడ్ చేశాను. ముందుగానే పప్పు కూడా కుక్ చేసుకొని పెట్టుకున్నాను, దాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకి రసం పల్చుగా లేకుండా కొంచెం చిక్కగా ఉంటుంది. మరీ చిక్కగా అవ్వనివ్వకుండా కొంచెం రసంలాగానే ఉంచి వేసుకోవాలి. ఇక్కడైతే మనకి రసం పొడి దొరుకుతుంది కదా, నేనైతే రసం పొడి కూడా యాడ్ చేశాను. తర్వాత దీనిలో కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను. ఇంకా దీనిలో ఏంటంటే మనం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురుము ఉంటుంది కదా, అది కూడా వీలైతే యాడ్ చేసుకోవచ్చు ఉంటే. నా దగ్గర లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత అయితే ఇది మరిగిన తర్వాత దీనిలో అయితే పోపు పెట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి పోపు అయితే పెట్టేసుకోవాలి. దీనిలో అయితే నేను ఏ వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేయలేదు.
మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. మనం అన్నీ స్టవ్ మీద వేసేసుకొని పెట్టేసుకుంటే మనకి 15 మినిట్స్లో రసం అనేది రెడీ అయిపోతుంది. ప్లస్ హెల్దీ కూడాను. ఉసిరికాయలు అంటే మనకి తెలిసిందే కదా, హెల్దీ కూడాను. కొత్తగా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడూ పెట్టుకునేలాగా రసాలు పెడితే బోర్ కొడుతుంది కదా, అందుకే నేను ఇలా కొత్తగా ట్రై చేశానన్నమాట. ఇక్కడైతే నేను పులుసు మరిగించుకుంటున్నాను, చింతపండు పులుసు. ఎప్పుడైనా రైస్ ఉంటే మనం కలుపుకోవచ్చు కదా పులిహోర అని చెప్పి నేనైతే చింతపండు పులుసు అయితే మరిగించుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ 4 కలా ఇక్కడ ఉల్లిపాయలు కొన్ని తెప్పించేశాను. ఇంకా వాటిని బాస్కెట్లోకి అయితే సర్దుతున్నాను. వచ్చిన ఉల్లిపాయల్లో ఉల్లిపాయల కన్నా పొట్టే ఎక్కువగా ఉందన్నమాట. అందుకని నేను ఉన్న పొట్టునంతా తీసేసి ఇంకా ఉల్లిపాయలను అయితే ఇలా నీట్గా బాస్కెట్లో అయితే పెట్టేశాను. నేను ఈ పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడే మా పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే ఈరోజు ఏం చేయలేదు. ఇంకా ఇంట్లోనే ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తినేసారనమాట. ఇంకా తర్వాత ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి డ్రెస్ చేయించేసి ఇంకా నా పనుల్లో అయితే నేను ఉండిపోయాను. ఇంకా ఇక్కడైతే నేను మొన్న టాప్స్ అన్నీ కుట్టేశాను అనమాట. కుర్తా కొన్ని ఉన్నాయి, అవైతే మొత్తం ఆల్ట్రేషన్ చేశాను. ఇంకా కొన్ని శారీస్ ఉండిపోయాయి అనమాట ఫాల్స్ వేయడానికి. ఇంకా అవి కూడా టైం దొరికినప్పుడు కుట్టాలి అని చెప్పి నేనైతే ఇవైతే కుట్టేశాను. ఇంకా ఇవి ఒకసారి తడిపేయాలి. ఇంతేనండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.